అందరూ బాగా చేశారు, బాగా తీశారండి. సో ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగా ఎంగేజింగ్ ఉంది, ఆర్ఆర్ బాగా వర్కౌట్ అయింది. సో అందరూ బాగా చేశారు, తప్పకుండా చూడండి. ముఖ్యంగా అంటే ఈ థ్రిల్లర్ జోనర్ కదా, సో మనం సీటేజ్లో కూర్చొని చూడొచ్చు. మూవీ మంచిగా ఉంది, ఎంగేజింగ్గా ఉంది. సో తప్పకుండా చూడండి. కొత్త చిన్న సినిమాని అందరూ ఆదరించాలి, బాగా తీశారండి. అంటే ఆయన అన్ని సినిమాలు బాగానే చేస్తారు. సో దీంట్లో ఇంకొంచెం ఎంగేజ్డ్గా, సో క్లైమాక్స్లో చిన్న మెత్త ట్విస్ట్ ఉంది. సో తప్పకుండా చూడాలి మీరు లోపలది. సో దానికి సెకండ్ పార్ట్ కంక్లూజన్ ఇచ్చారు, అంటే సెకండ్ పార్ట్కి మనకు చిన్న ట్విస్ట్ ఇచ్చారు క్లైమాక్స్లో. ఆ క్వాలిటీ బాగుంది, వాళ్ళు అనుకున్న రీతిలో స్థాయిలో బాగుంది అవుట్పుట్. సో క్లైమాక్స్ ముఖ్యంగా చాలా ఎంగేజింగ్గా ఉంది, చిన్న ట్విస్ట్ ఉంటుంది, అది మీరు లోపల చూస్తే అర్థమవుద్ది. సో దానికి మన సెకండ్ పార్ట్కి చిన్న మనకు ఐడియా ఇచ్చారనమాట. సో సెకండ్ పార్ట్ ఖచ్చితంగా వస్తుంది, కమింగ్ సూన్. పార్ట్ 2 కోసం వెయిటింగ్. సో అందరు తప్పకుండా చూడండి చక్రవ్యూహం. బ్లోయింగ్ అట్లా సినిమా సూపర్ అన్న. హీరోయిన్ యాక్టింగ్ అయితే బట్టలు చింపేసినాం, లోపల వేరే షర్ట్ వేసుకొచ్చుకున్నా, ఇప్పుడే చింపేసింది హీరోయిన్ అయితే. ఫ్యాన్ అయిపోయినా నేను, మొత్తం ఇచ్చి పడేసింది. చక్రవ్యూహం చింపేసినాం బట్టలు అన్నాడు అందరం. మళ్ళీ ఇంటికాడ నుంచి కొత్త షర్ట్లు తెప్పించామన్న. డైరెక్టర్ అసలు సూపర్. హీరోయిన్ అన్న ఫ్యాను పక్కనే కూర్చుంది, అబ్బా మెంటల్ ఎక్కిపోయింది నాకైతే హీరోయిన్ చూడంగానే. ఒకసారి మీరు గిట చూడుర్రి, మస్తుంది. సూపర్ అన్న యాక్టింగ్ అయితే. హీరో గిట చంపేసిండు, సూపర్. బట్టలు దింపుకున్నాం చక్రవ్యూహం అందరు. నా హీరోయిన్ యాక్టింగ్ అన్న, హీరో యాక్టింగ్ సూపర్ అన్న. మెయిన్ హీరోయిన్ అన్న సూపర్, సూపర్ యాక్టింగ్. ఏడా చూడలే నేను, చింపుకున్నాం బట్టలు అయితే. సూపర్ క్వాలిటీ అన్న. సినిమా థియేటర్లోనే చూడాలి, సూపర్ అన్న. బ్లాక్ బస్టర్ చక్రవ్యూహం అన్న, సూపర్. సో చక్రవ్యూహం గురించి చెప్పాలంటే భయ చాలా బాగుంది. సో చక్రవ్యూహం అనే టైటిల్ అసలు ఈ సినిమాకి ఎందుకు పెట్టారు అంటే, ఒక పద్మవ్యూహంలో ఎవరైతే ఇరుక్కొని బయట పట్టడానికి కింద మీద పడతారో అటువంటి ట్విస్ట్లనే ఈ సినిమాలో ఉన్నాయి. సో మెయిన్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ సెకండ్ నుంచి ఎండ్ ఆఫ్ ద డే సెకండ్ వరకు కూడా ఎక్కడ బోరు కట్టదు. ఈవెన్ దో ఫస్ట్ హాఫ్ అనేది ఏంటంటే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అసలు ఎప్పుడైపోయిందో కూడా తెలియదు సినిమా. సో సెకండ్ హాఫ్ ఒక 1.5 అవర్ అనేది నెరవి ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిన ఫీలింగ్ అనేది వస్తుంది. సో సెకండ్ హాఫ్ అనేది చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం. సో సినిమా మధ్యలో కొన్ని వస్తుంటాయి, ఇప్పుడు కాంతారాలో అరుంధతిలో కొన్ని సౌండ్స్ వస్తుంటాయి, ఇందులో కూడా చక్రవ్యూహం అనే ఆ సాంగ్ ఏదైతే ఉందో, లైక్ ఆ మ్యూజిక్ కానీ ఇదంతా కూడా స్క్రీన్ పే బాగుంది, డైరెక్షన్ బాగుంది. అండ్ అగైన్ సినిమాలు నటించే హీరోలు కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళ క్యారెక్టర్లో భయ అల్టిమేట్ చాలా బాగుంది. సో అంటే ఈ సినిమాకు ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ట్విస్టులు ఉంటాయి భయ. ఏ సీన్కి ఆ సీన్ ఏం జరుగుతుందో తెలిసే లోపల వాడిని వీడ్ చీట్ చేస్తాడు. లేదు ఫైనల్గా అసలు ఏమవుతుందంటే ఒకరినొకరు చీట్ చేసుకుంటూ. సో ఫైనల్గా ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే, ఈరోజు మనం సొసైటీలో చూసుకుంటే చాలా రకరకాలు జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ దో ఒక సొంత ఫ్యామిలీలో ఒక బ్రదర్ని సిస్టర్ కోసం మనీ కోసం వంచడం, అండ్ అగైన్ అది కాకుండా సొంత ఫ్యామిలీ మధ్య మంచిగా ఉండి చివరికి మనీ వచ్చినప్పుడు హ్యాండ్ ఇవ్వడం. అంటే ఈ సినిమా ద్వారా ఒక ప్రేక్షకుడు ఏమి అబ్జర్వ్ చేస్తాడు అంటే, సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, ఎవరిని కూడా బ్లైండ్గా నమ్మవద్దు, ఈవెన్ దో మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కూడా. సో ఎవ్రీ రూపీ అనేది చాలా వాల్యుబుల్. సో డబ్బుని మీ దగ్గర దాచిపెట్టుకోండి, డబ్బు ఉంటేనే మీ దగ్గరికి జనాలు వస్తారు అనే కాన్సెప్ట్ భయ. సినిమా అయితే చాలా బాగుంది. సో కొన్ని సినిమాలు ఏంటంటే మనం థియేటర్లో చూడాలి. సో మీరు ఆ థ్రిల్ ఏదైతే బీజిఎం సౌండ్ థ్రిల్ ఏదైతే ఉందో ఆ థ్రిల్ పొందడానికి మాత్రం కంపల్సరీగా థియేటర్లో చూడండి. ఇది అందరికీ నచ్చదు భయ. ఇందులో ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, అండ్ అగైన్ చిన్నపిల్లలకి, అండ్ అగైన్ పెద్దవాళ్ళకి అందరికీ కూడా నచ్చే సరికొత్త సినిమా భయ. దీంట్లో కూడా కాన్సెప్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా థియేటర్లో చూడండి భయ. థ్యాంక్ యూ. అంటే మనకి ఎలాగంటే ఒక హిట్ కానీ సస్పెన్స్ మూవీ ఏదైతే ఉందో అందులో ఇది చాలా ఉన్నట్లో బెస్ట్ అనుకోవచ్చు. డబ్బు గురించి ఎవరు నమ్మకూడదు సొసైటీలో, మన పక్కన ఉన్న వాళ్ళైనా ఫ్యామిలీ మెంబర్స్నైనా నమ్మకూడదు అనేది క్లారిటీగా చెప్తారు. ఎవరు డబ్బు ఉంటేనే ఈ రోజులో మనకి విలువ ఉండేది, బేసికలీ అది నిజం. సో అలాంటి కొన్ని కాన్సెప్ట్ తీసుకుని అలాగే సస్పెన్స్ వైపు చూపించడం అనేది, చనిపోవడం కానీ ఏదైనా కొంచెం చూపించే విధానం అనేది చాలా బాగుంది. అలా కొంతమంది పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అండ్ హీరోయిన్ గారు యాక్టింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో కొట్టారన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది నాకు. బేసికలీ ఫస్ట్ మేము చెప్పాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా హీరో గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చించి పడేశారు. అవుట్ ఆఫ్ 5 నేను 4.5 ఇస్తాను ఖచ్చితంగా. చాలా బాగుంది. చక్రవ్యూహం సినిమా ఇవాళ రిలీజ్ అయింది, అద్భుతంగా ఉంది అవుట్పుట్. ఒక్కసారి పోయి ఆ థ్రిల్ని ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీస్తో వెళ్ళండి. ఎక్కడ కూడా ఒక చిన్న వల్గర్ మాట ఉండదు, వల్గర్ సీన్ ఉండదు. అద్భుతమైన ట్విస్టులు ఉంటాయి.
సెకండ్ హాఫ్ వేరే లెవెల్ అంతే. నా టీం ఇదంతా మా అందరిది డెబ్యూ. సపోర్ట్ చేయండి, వెళ్ళి చూడండి సినిమా, 100% ఎంజాయ్ చేస్తారు. పైసా వసూలు సినిమా ఇది. Obviously I worked on this movie, I love this movie. सबको आके ये मूवी देखना है and second half sure देखना है. Yes, you will love it. If you see the second half, you're gonna love that movie a lot. So पूरी फैमिली के साथ आके आप देख सकते हो. This movie is so good. We worked hard a lot for this. Like for Andariki, it's super. I can say that. Yeah. Thank you. This is Pragya Nayan. నా పేరు రిషి అండి. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఆన్ ది బిగ్ స్క్రీన్. థ్యాంక్స్ టు మధుభయ్య. ఈ స్క్రిప్ట్ అనేది కొంచెం చాలా ఎంగేజింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే అదిరిపోతుంది. యూ విల్ హ్యావ్ ఎ ట్రీట్. పక్కా ఒక బ్లాక్ బస్టర్ పెద్ద సినిమా లాగా ఉంటుంది. गाइस हमने बहुत ही प्यार से बनाई है ये फिल्म, स्पेशली थैंक्स टू मधुसूदन सर. इन्होंने तो पूरा दिल दे दिया इस फिल्म को एंड आई एम श्योर आप सबको बहुत पसंद आएगी. इट्स अ सुपर डुपर हिट, पैसा वसूल फिल्म एंड जस्ट go to your nearest cinema and watch this film. I'm sure you're going to have a great time. Thank you. చక్రవ్యూహం అన్నది మేము బ్లాక్ బస్టర్ చేయాలి అనుకున్నాము. ఎక్స్పెక్టేషన్ని మించి అసలు సెకండ్ హాఫ్ మైండ్ పోతుందండి. వెళ్ళండి థియేటర్కి, గో టు యువర్ క్లోజెస్ట్ థియేటర్స్, వాచ్ ఇట్ వేర్ ఎవర్ ఇట్స్ బీయింగ్ ప్లేడ్. హ్యావ్ పేషెన్స్ అండ్ వెయిట్ ఫర్ ద సెకండ్ హాఫ్. నథింగ్ లైక్ చక్రవ్యూహం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద థ్యాంక్ యూ సో మచ్. Feeling is amazing. Thank you for Madhusudan sir for giving us for roping us into this. అన్న ఇప్పుడే చూశాను చక్రవ్యూహం మూవీ. ది ట్రాప్. ఇది చక్రవ్యూహం కాదు, ఈ పద్మవ్యూహం అని చెప్పాలి. ఎన్ని ట్విస్టులు అన్న, ఎన్ని ట్విస్టులు. సినిమాలో 2 ట్విస్టులు ఉంటేనే అసలు మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇంటర్వెల్ తర్వాత ఒక్కొక్కళ్ళు ఇచ్చే ట్విస్టులు అయితే మనం అసలు ఊహించలేము. చాలా బాగుంది. మెయిన్ అజయ్ గారి క్యారెక్టర్ అయితే ఆయన తీసుకెళ్ళిన విధానం పోలీస్గా చాలా బాగుంది. సో మెయిన్ బ్యాలెన్స్ ఇద్దరు హీరోలు చాలా బాగా చేశారు. హీరోయిన్స్తో ఆ హీరోయిన్స్ కూడా ట్విస్టులు ఇస్తారు. ఎటు ఈ స్టోరీ వెళ్తుందో ఇంటెన్సీగా వెళ్తుంటుంది. చాలా బాగుంది. సో డైరెక్టర్ మధుసూదన్ గారు అయితే చాలా బాగా చేశారు. మ్యూజిక్ భరత్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఈ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా తక్కువ వస్తాయి. విజువల్స్ పరంగా, డైరెక్షన్ పరంగా చిన్న సినిమా కాదన్న. చాలా మీకు ప్రేక్షకులకి అందరికీ కనెక్ట్ అయింది. సో ఏం జరిగితే ఇంటెన్షన్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూడొచ్చు. చాలా మంచి సినిమా చక్రవ్యూహం, ది ట్రాప్. సో అందరూ చూడండి. చాలా ట్విస్టులు ఉన్నాయి. స్టోరీ కూడా చాలా మంచిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చక్రవ్యూహం సినిమా అట్లే ఉంది. ఎందుకంటే అభిమన్యుని చక్రవ్యూహంలో వేసి చంపేసిన దుర్యోధనులకు పట్టిన గతే. ఎందుకంటే చక్రవ్యూహం నుంచి బయటికి రావడం ఓన్లీ అర్జునుడికి మాత్రమే సాధ్యం. ఎవడు పడితే ఆడికి అవ్వదు. కానీ సినిమా మాత్రం నిజంగా నా ట్విస్టులు కానీ, ఆ క్యారెక్టరైజేషన్లు కానీ, సినిమాలో ఒక్క సీన్ మిస్ అయినా కూడా సినిమా మొత్తం అర్థం కాదు అంటేనే అర్థం చేసుకునే డైరెక్టర్ ఎంత టాలెంటెడ్గా తీశాడో. విషయానికి చాలా బాగా వచ్చింది అన్న సినిమా. సెకండ్ హాఫ్ అయితే వెరీ క్యూరియాసిటీతో చూడొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్లో ఒక్క బిట్టు మిస్ అయినా కూడా సెకండ్ హాఫ్ అర్థం కాదు. అలా ఉంది సినిమా. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చిందన్న. ఆ యాక్టర్స్ అజయ్ గారు అయితే వేరే లెవెల్ యాక్టింగ్. ఆయనే కన్నింగ్ అనుకుంటే ఆయన ఈ సినిమాలో అమాయకంగా చేశాడు. పోలీస్ క్యారెక్టర్లో కూడా అమాయకులు ఉంటారా అనిపించింది నాకైతే. ఇలాంటి పోలీసులు ఉంటే క్రిమినల్స్ ఎంతమంది తప్పించుకుంటారు కదా. కానీ ఆయన లాస్ట్కి ఆయన కూడా తెలుసుకొని విలన్ ఎలా పట్టుకుంటాడు ఏంటి అనేది చాలా బాగా చూపించాడన్న. డబ్బే ముఖ్యం. ఎలాంటి ఎమోషన్స్ ఇలాంటి ఏం ఉండవు జనాలకి. అలా చాలామంది తయారవుతున్నారు భయ్యా. రిలేషన్షిప్స్ లేకుండా ఎలాంటి మనీ ఉన్నా నీలో హ్యాపీనెస్ ఉండదు. కోట్లు ఉన్నా కూడా నేను నెత్తినేసుకొని పోవు భయ్యా. కొంచెం ఎమోషన్స్కి రిలేషన్స్కి కూడా కొంచెం వాల్యూ ఇవ్వండి దయచేసి. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి అన్న. చాలా బాగా వచ్చింది అన్న. నిజంగా డైరెక్టర్ గారు మీరు చేసిన సాహసానికి మాత్రం హ్యాట్సప్. ఒక్క సీన్ కూడా మిస్ అయితే సినిమా అర్థం కాదు అనే విషయానికి నిజంగా నేను ఒప్పుకుంటానన్నా. చాలా థ్యాంక్స్. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. థ్యాంక్ యూ.